భరత్ గారు ఇప్పుడు క్లారిటీగా నన్ను కోసుకొని తిన్నా అంటే చెప్పేసి క్లియర్ గా అయిపోయి మీరు రాకండి చర్చలు ఎక్కడ ఇక కోసుకొని తిన్నా మేము ఇచ్చేది లేదు. ఉద్యోగులు ఏం కోరుకుంటారండి, వాళ్ళు డిఏలు అరే ఎప్పుడు వస్తాం చూసుకుంటారు. మా డిఏ వస్తాయి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రంగాల్లో ఉన్న ఉద్యోగులను తీసేసినప్పుడు అరెస్టులు చేపించి కేసులు పెట్టి అనేకమైన ఇబ్బందులు గతంలో 10 అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇది పొలిటికల్ గా కేసులు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏ రకంగా మాట్లాడినరు, ఏ రకంగా వాళ్ళని బెదిరించారు, ఏ రకంగా కేసులు పెడతామని బెదిరించారు, మర్చిపోయి ఈ రోజు మాట్లాడితే ఎట్లా? అక్కడ టీఎన్జిఓ అధ్యక్షుడు అంటే ఆయనే, మాకు టీఎన్జిఓనే కదా ఉద్యోగులు అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది టీఎన్జిఓ నాయకుడు అక్కడ ఉన్నాడు. ఆయన చెప్పండి ఏం బెదిరించిండో చెప్పండి. ఆయన ఎవరు భయపడాడు జగదీష్ గాని మా ముజీబ్ గాని చెప్పండి ఏం బెదిరించి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చిన తర్వాత ఏం కష్టాలు చెప్పుకోమని చెప్పండి. వేదిక కదా ఇది కూడా. మీరెంత కష్టపడ్డారో తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కష్టపడ్డాడు అన్న, 100%. ప్రతి బిడ్డ కష్టపడ్డాడు. ఉద్యమం 1960s యాజిటేషన్ కి మొదలు పెడితే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ కోసం పోరాడిండు, కష్టపడ్డాడు. కరెక్టే. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు దాన్ని చేసుకొని సరే మీ పార్టీ దాని పదవిని మీరు అనుభవించారు, మీరు పొలిటికల్ గా కష్టపడ్డారు. తమ్ముడిగో పొలిటికల్ గా వద్దు. ఇప్పుడు వాళ్ళ పరిష్కారం వాళ్ళు రెచ్చగొట్టట్లేదు, మీ ఇష్టం వాళ్ళు వింటున్నారు. వాళ్ళు కూడా వింటున్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా తప్పేం చేశాడంటే వాళ్ళని ఇక రాకండి అనేటట్లా మాట్లాడడం, పిలుచుకొని మాట్లాడి చర్చించే వేరే రకంగా ఉండేది. మీరు కూడా అదే చేస్తారు, అదే పద్ధతి చేస్తారు. అక్కడే పొరపాటు, అక్కడనే అదే పొరపాటు. ఇప్పుడు వారు వక్రీకరించాలనే దాంట్లోనే మీరు మాట్లాడుతుండ్రు. రాజకీయం వద్దు అనుకుంటేనే రాజకీయం చేస్తుండ్రు. ఈ రోజు వరకు రాజకీయం వద్దు అని అనుకుంటేనే రాజకీయం చేస్తుండ్రు. ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు మేము పిలిచి మాట్లాడి చేసిండని చెప్పండి. ఈ రోజు వరకు కూడా మేము ఎంటర్ కాదు. వెంకట్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్క నిమిషం ఒకసారి అడుగుదాం. స్టూడియోలోనే ఉన్నారు జగదీశ్వర్ గారు. అడగండి. జగదీశ్వర్ గారు